నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ హలియా దగ్గర ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మరొకరిని స్థానికులు కాపాడారు. గల్లంతైన లచ్చయ్య, నానాజీ స్థానికుల బస్తాల షాపులో గుమస్తాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సురవరంగా గుర్తించారు పోలీసులు. ఎడమ కాలువలోని నీటి ఉధృతిగా ఉందని హెచ్చరిక బోర్డులు పెట్టినా జనం పట్టించుకోవడం లేదంటున్నారు పోలీసులు. ఉదయం అందాద 6:30 గంటల సమయంలో లక్ష్మయ్య 45 సంవత్సరాలు, నానాజీ 23 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ వాటర్ పట్టుకోవడానికి బాటిల్లో ఈ లెఫ్ట్ కెనాల్లో దిగి నీళ్లు పట్టుకుంటున్న సమయంలో వాళ్ళ కాలు జారి లెఫ్ట్ కెనాల్లో పడిపోయినారని సమాచారం వస్తుంది. వెళ్ళి అట్టి ప్రాంతంలో కూడా వెతికినాము, కానీ దొరకలేదు. వీళ్లకు ఇద్దరిని తీయడానికి ప్రయత్నం చేసిన ప్రసాద్ అనే కుర్రోడ్ పోలీస్ స్టేషన్కి వచ్చినారు. కేసు రిజిస్టర్ చేసినాము, గన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినాము. ఈ గల్లంతగానే వారి గురించి గాలిస్తున్నాము. మేము ఇంతకుముందు కూడా ఈ విధంగా జరిగినప్పుడు దాంట్లోకి నీరు ఉధృతంగా ఉన్నది, దాని గురించి లెఫ్ట్ కెనాల్లకు దిగకూడదు అని చెప్పి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినాం. ప్రజలు పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి ఇప్పటికైనా కానీ ఇలాంటి సంఘటన జరగకుండా ఇంకోసారి నీటి ఉధృతంగా ఉన్నది కాబట్టి దిగకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.